రాముడు అందరి దేవుడు అందరి వాడు, మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీకి ఓటు? 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక్క మాట చెప్పండి. యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళ? ఏమి లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు, కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం కూడా కట్టినాం యాదాద్రి, కానీ ఎన్నడన్నా రాజకీయం కోసం వాడుకున్నామా? నూకలు దినుడు నేర్పియమన్నందుక బీజేపీ కోటేయాల్సింది. నూకలు దినుడు నేర్పియమంటావు, వడ్లు కొనవు, మోటార్లకు మీటర్లు పెడతా అంటావు, ఒక పరిశ్రమ ఇయ్యవు, ఏం చేసినవురా అంటే సమాధానం చెప్పవు. మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసినోడు దేవుడా? 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసినోడు దేవుడా? అన్ని పిరం చేసినందుకు దేవుడా? ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా? ఏమిటికి దేవుడు? దేనికి దేవుడు నువ్వు? ప్రపంచమే వాళ్ళ మోదీ వైపు చూస్తున్నది. అటువంటిప్పుడు ఈ విపక్ష నాయకులు ఎంత? వీళ్ళందరూ కూడా చరిత్ర లేదు. సగం మంది ఈ విపక్ష నాయకుల పార్టీలు జైల్లో ఉన్నారు, సగం మంది బయట బెయిల్ మీద వచ్చి జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి సొమ్ము ఏదైతే బొక్కారో ఆ బొక్కిందని కాపాడుకునే రాజకీయాలు. మన బీఆర్ఎస్ మంత్రులు చెప్తుంటే మొన్న రాక ఏమని, అపర భగీరథుడట కేసీఆర్ గారు, ఆయన వల్లనే ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరం బ్రహ్మాండంగా ఏరులై పారుతుంది, ఆ నదులకు నడక నేర్పాడని చెప్పి వారు ఆ రకంగా భజన చేసేవాళ్ళు. ఆ నదులకు నడక నేర్పడం సంగతి దేవుడేరు, కానీ అమ్మ కవితమ్మ మాత్రం ఈ యొక్క మద్యాన్ని సారాన్ని మాత్రం ఢిల్లీ వరకు మాత్రం పరుగులెత్తించి ప్రవహింపజేసింది. ఆ ఖ్యాతి వారికే దక్కుతుంది. అందుకనే ప్రజలు మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి తెలంగాణ లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది.